మెదక్ జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినరేషన్ ప్రక్రియ ద్వారా సుమారు 19,86,750 రూపాయల విలువ గల అల్ఫోజోలం 3 కిలోల 988 గ్రాములు, ఎండు గంజాయి 455.293 కిలోలు, గంజాయి చాక్లెట్లు 33 కిలోల 450 గ్రాములు దహనం చేయడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ద్వారా విస్తృత స్థాయిలో తనిఖీలు చేసి ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్, జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులైన అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్, సాయుధదళ డీఎస్పీ రంగనాయక్, డీసీఆర్బీ సీఐ మసూన్ గౌడ్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, మెడికేర్ పరిశ్రమ మేనేజర్ శివారెడ్డి గార్ల ఆధ్వర్యంలో ఈ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్డీపీఎస్ యాక్ట్లో నియమ నిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదు చేయబడిన 12 కేసులను నిల్వ ఉంచిన అల్ఫోజోలం మరియు గంజాయి చాక్లెట్లను ఈ రోజు దహనం చేయడం జరిగిందని, కొందరు అక్రమార్జనలో భాగంగా అక్రమ అల్ఫోజోలం తయారీ, గంజాయి సాగు, విక్రయిస్తూ పట్టణ గ్రామీణ ప్రాంతాలలో యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ద్వారా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఒక్కసారి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.